చాలా బాగుంది మీటింగ్. గన్ను మీద రోజా, గన్ను మీద రోజా పువ్వు చూడగానే నాకు అదే సాంగ్ గుర్తొచ్చింది, గన్స్ అండ్ రోజెస్ అనేది. ఒకసారి ఒకటే గన్ను ఉంది అనుకున్నాను, కానీ చూస్తే చాలా గన్నులు ఉండేసరికి నా పురాజీవితం కూడా గుర్తొచ్చింది. ఎక్కడున్నాను నేను, ఏ సభలో ఉన్నాను, లోపల బయట అని. పుస్తకం చదివాను, ఎక్కువ కథలు నేను చదవలేకపోయాను, కొంచెం టైం లేకపోవడం మూలంగా. చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, మనం రాస్తున్న వాళ్ళం చాలా ఫ్రేమ్స్ మధ్య రాస్తాం. రచయిత కూడా గొంతు వరకు ఒక ఊబిలో కూర్చొని చేతులు కొంచెం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తున్నట్టు స్థితిలో మనం రాస్తాం. ఆ కనపడనటువంటి దాన్ని చెప్పడానికి మనకందరికీ చచ్చేంత భయం. ఎందుకనంటే మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో, మన కుటుంబాలు ఏమనుకుంటాయో, మన మీద ఇంతవరకు ఉన్నటువంటి ఒక ఇమేజెస్ చట్టం మనం మోస్తూ వచ్చినటువంటి అనేక బరువులు కానీ బాధ్యతలు, మనకున్నటువంటి గుర్తింపులకు సంబంధించినవో ఏవి చెల్లా చెదరవుతాయని భయపడతాం. కాబట్టి మనం రాయం. ఫ్రేమ్స్ మధ్య, హద్దుల మధ్య బిగించి రాసే కథలంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. కాగితం పూలు, కృత్రిమ పూల లాంటి జీవితాల్ని చాలా కథల్లో మనం చూస్తుంటాం. ఇవి ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నటువంటి మనలోపు ఉన్నటువంటి భావాలను చెప్పడం కోసం రాసేటువంటి ఒక, ఆ మాట అంటే నొచ్చుకుంటారేమో కానీ, ఒక కట్టుకథల్లాగే అనిపిస్తాయి. రావిశాస్త్రి ఎందుకు చచ్చిపోలేదు, రావిశాస్త్రి, పతంజలి కానీ, కేశవరెడ్డి కానీ ఎందుకు చచ్చిపోలేదు? వాళ్ళు రాస్తున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఆ రానెస్, మనిషి అంతర్లోకాల్లో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి, మనం చెప్పుకోవడానికి భయపడేవి, మాట్లాడడానికి భయపడేటువంటి వాటిని నగ్నంగా చూపించినటువంటి కారణంగానే ఆ కథలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మహి చాలామంది రాస్తున్నట్టున్నారు, కొత్త రచయితలు, నాకు ఎక్కువ తెలియదు, సారీ. దాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? మేము రాస్తున్నప్పుడు మమ్మల్ని ఉత్తేజపరచడానికి ఉన్నటువంటి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ మమ్మల్ని ముందుకు నడిపించేవి. ఏం రాయాలి, ఎట్లా రాయాలి అనే దానికి ఒక మార్గనిర్దేశం చేసినట్టుగా ఉండేది. 90ల తర్వాత వచ్చినటువంటి గ్లోబలైజేషన్ పరిణామాల తర్వాత ఒక కొత్త జనరేషన్ మొదలైంది. ఇందాకే నేను ఒక సాహిత్య పేజీలో చూస్తూ రూపీ కౌర్ సంబంధించినటువంటి ఇన్స్టా కవి అని, మా జనరేషన్ వాళ్ళకి ఇన్స్టా కవులు తెలియదు, ఫేస్బుక్లో రాయడం తెలియదు. ఆ కొద్ది సమయంలోనే రాసేటువంటి, వాళ్ళు చూసినటువంటి జీవితాన్ని రాసేటువంటి ఒక కొత్త తరం మొదలైంది. వాళ్ళ వెనుక ఈ లగేజెస్, బ్యాగేజెస్, సమాజానికి సంబంధించినటువంటి మోయాల్సిన బరువులు ఏమీ లేవు. ఎట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళదైనటువంటి, వాళ్ళు చూసినటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్యల్ని, వాళ్ళ దాన్ని వాళ్ళు ఆ ధిక్కారాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది, అది సరిపోలేదేమో నాకు అనిపించింది. ఫామ్లోనే కాదు ధిక్కారం ఉండాల్సింది మనుషులకి, కంటెంట్లో కూడా ఆ ధిక్కారం కనిపించాలి. మేము కవిత్వం రాస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం దిగంబర కవులు అప్పటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి దాన్ని ఒక బద్దలు చేస్తూ, ఒక వేశ్యతోని, ఒక రిక్షా కార్మికుడితోని నాంపల్లి వీధుల్లో వాళ్ళు వాళ్ళ పుస్తకాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణ సభలు జరిపారు. నేను చాలాసార్లు అనేదాన్ని, ఆ ధిక్కారాన్ని చూపించేటువంటి ధైర్యము, దమ్ము ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఎంతోమందికి లేదు. అవి వేరే రకంగా వచ్చాయి. ధిక్కారాలు లేవని నేను అను, కానీ అవి వేరే రూపంలో వచ్చాయి. ఇవాళ మనం చూసుకుంటున్నప్పుడు సమాజంలో ఒక స్తబ్దత ఉన్నటువంటి దాంట్లో ఏం చేయాలి, ఈ తరం ఏం చేయాలి? అటువంటి కొత్త రకపు ఆలోచనల్ని, కొత్త రకపు మీదైనటువంటి ధిక్కారాన్ని, మీదైనటువంటి అన్వేషణని ఎట్లా ప్రారంభించాలి? మాట్లాడడానికి సాహసించాలి. మనం చూడ నిరాకరించినటువంటి విషయాల్ని మాట్లాడడానికి సాహసించాలి. మనం నిలబడ్డ నేల దగ్గర పగుళ్ళు ఉన్నప్పుడు అది మాట్లాడడానికి సాహసించాలి. నేను మార్క్సిజంని నమ్మేదాన్నైనా దాంట్లో ఉన్నటువంటి లొసుగు గురించి నేను మాట్లాడడానికి ధైర్యంగా మాట్లాడగలగాలి. నేను దీంట్లో కూడా తప్పులున్నాయని చెప్పగలగాలి. ఒక అంతిమ సత్యమో ఏదో ఉంటుందని అనుకోవడం లేదు.
మహి రాస్తున్నప్పుడు నాకు చాలా నచ్చిన ఒక పాయింట్ చెప్పాను. ఒక బిందువు దగ్గర ప్రారంభమై ఒక వలయాలుగా పోతుందని. బహుశా మనిషి జీవితమైనా, ఉద్యమాలైనా, మన రాతలైనా ఏవైనా కానీ వలయాలుగా పైకి పోయే ప్రయత్నం చేస్తాం. ఏం కోరుకుంటున్నాం మనం? ఎటువంటి మంచి కావాలనుకుంటున్నాం? గులాబీల సమాజం మనకు కావాలనుకుంటే, గులాబీలు మనకు కావాలంటే ఏం చేయాలి? అవి ఎక్కడి నుంచో రాలిపడవు గులాబీలు. నేను అందుకనే అన్నారు, 100 సంవత్సరాల క్రితం కార్మికుల హక్కుల కోసం బ్రెడ్ అండ్ రోజెస్ పాట ఒకటి వచ్చింది. పీట్సీ గారు స్పానిష్ అంతర్యుద్ధం గురించి పాడిన పాట 80 సంవత్సరాల వయసులో అతను పాడుతుంటే అతని పక్కన ఒక కంజర కొడుతూ ఒక పిల్లాడు ఉంటాడు. ఇన్ని సంవత్సరాల ప్రాసెస్ అక్కడి నుంచి ఇక్కడికి మనం పోతూనే ఉన్నాం. ఇట్స్ రిపీటెడ్ వలయలుగా పోతూనే ఉన్నది. మనం ఏం కోరుకుంటున్నామో అటువంటి సమాజము, ఏం కోరుకుంటున్నామో అటువంటి ఆ స్వేచ్ఛ సమానతలో ఏ జెండర్ డిస్క్రిమినేషన్స్, కులానికి సంబంధించినటువంటి తేడాలు ఉండకూడదు అనుకుంటున్నామో అవి ఇంకా ఈ సమాజంలో రాలేదు. ఇంకా హింస పెరుగుతున్నది. దీన్ని ఎట్లా చూడాలి? మనం కళ్ళు మూసుకుంటే పోతుంది, మనం వేరే స్వప్నాల కంటే పోతుంది. ఆ బురదని, ఆ చీము నెత్తురుని, ఆ దుర్గంధాన్ని మనం చూడగలగాలి. బహుశా నేను అనుకుంటాను ఈ కథల్లో, కొన్ని కథల్లో తను చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకొక మాట, మనం మానసిక సమస్యల గురించి మాట్లాడం. మనం మనిషి లోపల ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనే దాన్ని చెప్పడానికి, ఒక ఫ్రేమ్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ లోపల ఒక మనిషి లోపల ఎంత అంతర్సంఘర్షణ జరుగుతుంది, ఎంత కొట్లాట జరుగుతుంది. నువ్వు నిజము అని నమ్మిన దాని వెనుక ఇట్లా కాదు, నువ్వు ఇంకో రకంగా కూడా ఉండొచ్చేమో అనేటువంటి ఘర్షణ ఉండదా? దాన్ని మనం మాట్లాడకపోతే ఎట్లా? ఎవరు చెప్పాలి? మహి కథల్లో ఆ కనపడనటువంటి విషయాల్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే నాకొకటి అనిపించింది ఏంటంటే, దానికి మనం ఒక తరహా టెక్స్ట్కి అలవాటు పడ్డాం. ఏంటి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉండి సంభాషణ ఇదంతా. దాంట్లో బహుశా స్ట్రక్చర్కి సంబంధించింది కూడా అతను తీసేశాడు. కానీ చదువుతున్నప్పుడు అది కొంచెం కొన్ని సందర్భాల్లో నాకు బహుశా అలవాటు లేక, మనకి అట్లాంటి చూడటం అలవాటు లేకనో, లేకపోతే అది ఆ కథ నాకు సాఫీగా కొన్ని చోట్ల ఏది రచయిత చెప్తున్నాడు, ఏది పాఠకులకు ఏది పాత్రలకు సంబంధించింది అనేది నాకు అనిపించింది. సో బహుశా ప్రయత్నం చేయాలేమో. మనం కాగితం పువ్వు లాంటి, లేదా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పువ్వులు లాంటి పూలని కాక, అసలైన జీవితంలోంచి వచ్చేటువంటి కథల్ని రాయడానికి, అసలైన జీవితానికి సంబంధించినటువంటి లేయర్స్ని ఇప్పడానికి ప్రయత్నం చేయాలి. ట్రాన్స్జెండర్ సాహిత్యానికి సంబంధించి, ఆ లిటరేచర్ సంబంధించి తెలుగులో ఇంకా మనకి ఎక్కువ రాలేదు. ఇంగ్లీష్లో వచ్చింది, వేరే విదేశీ భాషల్లో వచ్చింది క్వీర్ ట్రాన్స్జెండర్ సాహిత్యం. మనది కాని అనుభవాన్ని మనం రాస్తున్నప్పుడు చాలా కొంచెం కష్టం. ఎందుకంటే దళితులదైనా, మహిళలదైనా, ఇంకోటిదైనా కానీ మనది కాని అనుభవాన్ని రాస్తున్నప్పుడు రాయకూడదని నేను అనను, రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు కూడా ఉంటాయి. మహి నుంచి ఇంకా మంచి కథలు రావాలని, యంగ్ జనరేషన్ నుంచి నేను అనుకోవడం, ఆ ఫైర్ వాళ్ళలో ఆరిపోకూడదు. ఒకటేమనిపిస్తుంది అంటే, మేమందరము నాలాంటి వాళ్ళము ఒక 45 సంవత్సరాల సాహిత్య ప్రయాణం జరిగింది. సాహిత్యమే కాదు, సమాజంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి ఏం మారాలి అనే దానికి సంబంధించినటువంటి ఘర్షణ, గొడవ కూడా పడ్డవాళ్ళం ఉన్నాం. మీ తరానికి సంబంధించిన మీవైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీదైనటువంటి దృష్టికోణం ఒకటి ఉంటుంది. దాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా రాయాలి అనేది సూపర్ఫిషియాలిటీ నుంచి కాక లోతుల్లోకి పోవాలేమని. ఈ మధ్యకాలంలో నేను చదివినటువంటి వాటిలో నాకు బాగా కత్తిపద్మ రాసిన కథలు, మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత ఆ రా నేకెడ్నెస్ని, ఖచ్చితంగా మానవ జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణని, బ్లాక్ అండ్ వైట్ వాటిని ఆమె చాలా బాగా గట్టిగా పట్టుకొచ్చినటువంటి కథలవి మళ్ళీ రావాలి. నేను కొత్త తరం నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులతో అంటూ ఉంటాను, మా ఆలోచనలు వేరు, మేము నడిచి వచ్చినటువంటి దారి వేరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఆలోచిస్తున్నది వాళ్ళది మా జనరేషన్కి ఎక్కువ తెలియదేమో అని. మా ఘర్షణలు మీ ఘర్షణలు కావు, మా ఆలోచనలు మీ ఆలోచనలు కూడా కావు. కానీ సమాజం అట్లనే ఉంది. ఎప్పుడు ఈ ఇంటరాక్షను
జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ నడిచి వచ్చినటువంటి దారుల్ని మనం మర్చిపోతే, అక్కడ ఆ దారుల్లో పాతినటువంటి మైలురాళ్ళని కనుక మర్చిపోతే, మనమే ఇప్పుడే కొత్తగా చేస్తున్న వాళ్ళం అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. బహుశా ఏ సాహిత్యకారులకైనా ఏ రచయితలకైనా అదేమంత నేర్చుకునే తనానికి సంబంధించిన విషయం కాదు. సో నెక్స్ట్ అయినా ఎప్పుడైనా కానీ ఆ ఇంటరాక్షన్ సెషన్ లాంటిది ఈ 2 తరాలకు సంబంధించిన వాళ్ళు మీరు ఎందుకు రాస్తున్నారు, మేము ఎందుకు రాసాము, ఎట్లా ఉండాలి అనేది మాట్లాడుకోవడం మంచిదేమో. ఏ ఫ్రేమ్స్ మధ్య రాయాలన్నటువంటి మన సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకుంటాం మనకి మనమే, ఎవరు చెప్పకపోయినా. కానీ ఎవరి కితాబుల కోసమో, ఎవరి సర్టిఫికేషన్స్ కోసమో, లేదా వచ్చేటువంటి అవార్డుల కోసమో, రివార్డుల కోసమో, లేదా గుర్తింపుల కోసమో కాక ఏం రాయదలుచుకున్నారో అది స్పష్టంగా రాయడం అనేది, ఏం చెప్పదలుచుకున్నారో జంకు గొంకు లేకుండా చెప్పడం అనేది ఇవాల్టి అవసరం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మహి అండ్ బృందం.